నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధం ఆధునిక హంగులతో అతిథులను ఆహ్వానించేలా ఏర్పాట్లు 2000 మందితో భద్రత కట్టుదిట్టం రెండేళ్లుగా రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించానన్న రేవంత్ భారత్ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి ధీమా రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ ధ్వజం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కాషాయ పార్టీ నేతలపై పీసీసీ ఎదురుదాడి ఏపీలో మరో 15 ఏళ్లు ఎన్డీఏ పాలనే ఉంటుందన్న లోకేష్ అమెరికాలో ప్రవాసాంధ్రులతో భేటీ తన తల్లిని అవమానించిన వారిని వదలబోనని వెల్లడి ఏ మతాన్ని సనాతన ధర్మం ద్వేషించదన్న పవన్ భగవద్గీత గొప్పదనం తెలుసుకోవాలని పిలుపు ధర్మాన్ని కాపాడాలని యువతకు సూచన కోల్కతాలో 1,00,000 మందితో గీతా పారాయణం జనసంద్రంగా మారిపోయిన బ్రిగేడ్ పరేడ్ మైదానం మఠాధిపతులు సాధువులు యువత హాజరు ఆరో రోజు 650 విమానాలు రద్దు చేసిన ఇండిగో ఈ నెల 10 కల్లా సంక్షోభం పరిష్కారం అవుతుందని వెల్లడి ప్రయాణికులకు 610 కోట్లు రీఫండ్ భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రేపు ఎల్లుండి నిర్వహించనున్న సదస్సు కోసం 6 ఖండాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. ఈ నెల 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను సర్కార్ విడుదల చేయనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. సమ్మిట్ ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు పొన్నం, పొంగులేటి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాభవన్లో వార్ రూమ్ నుంచి మంత్రి తుమ్మల పర్యవేక్షించారు. వ్యవసాయం, ఇతర విభాగాల వారీగా జరుగుతున్న సమన్వయంపై అధికారులకు మంత్రి తుమ్మల పలు ఆదేశాలు జారీ చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు సుమారు 42 దేశాల నుంచి 154 మంది వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 46 మంది హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ థీమ్ పేరుతో ఒకే వేదికపైన వివిధ రంగాల ప్రముఖులు కనిపించనున్నారు. పరిశ్రమల అధినేతలు, ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, సినీ, క్రీడా, విద్యారంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ కు రావాలని వివిధ రాష్ట్రాల సీఎంలను మంత్రులు ఇప్పటికే ఆహ్వానించారు. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రాంతంలో భారీ సెమినార్ హాళ్లు ఏర్పాటు చేశారు. సదస్సులో తెలంగాణ భవిష్యత్తు రూపకల్పనపై కీలక చర్చలు జరగనున్నాయి. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీ సాధించేలా కార్యాచరణ ప్రణాళికపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ నెల 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. డాక్యుమెంట్ రూపకల్పన తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, ఆవిష్కరణలు, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తూ నెట్ జీరో లక్ష్యంగా మెరుగైన జీవన ప్రమాణాల సాధన గమ్యంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఈ నెల 9వ తేదీ సాయంత్రం తర్వాత ప్రభుత్వ వెబ్సైట్లలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే దేశ విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేస్తోంది. ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం గుండానే అందరూ సమ్మిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఏర్పాట్లు ఉన్నాయి. లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. సమ్మిట్ కు వచ్చే ప్రముఖులకు తెలంగాణ చరిత్ర, సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ కి సంబంధించిన ప్రత్యేకతలను తెలియజేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. 2000 మంది పోలీసులు సమ్మిట్ పరిసరాల్లో 1000 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి పోలీస్ ఉన్నతాధికారులు నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన 2 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2 ఏళ్ల క్రితం నిండు మనస్సుతో కాంగ్రెస్ ను ఆశీర్వదించారన్న సీఎం అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
గత పాలనలో కొన ఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోసారని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్న సీఎం రుణమాఫీతో రైతుకు అండగా నిలిచామన్నారు. మహిళలకు ఆర్థిక మద్దతు ఇచ్చి వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి తీర్చిదిద్దామన్నారు. కుల సర్వేతో బలహీన వర్గాల 100 ఏళ్ల ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని చెప్పారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు ప్రాణం పోసామని తెలిపారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ వచ్చేలా ప్రణాళికలు రచించామని రేవంత్ అన్నారు. భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధమైందని, భారత ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్కగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకరైన మెస్సీ బృందంతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు రానున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అభిమానులు ముందుగానే స్టేడియం చేరుకోవాలని ఆయన సూచించారు. మెస్సీకి తెలంగాణ సర్కార్ భారీ భద్రతను కల్పిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచింది కాంగ్రెస్ కాదు మజ్లిస్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు చెప్పి ఒక్కటి కూడా పూర్తి చేయలేదని రామచంద్రరావు ఆరోపించారు. అధికారం చేపట్టి 2 ఏళ్లైనా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భూములు అమ్మకపోతే పథకాలు అమలు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో గులాబీ జెండా పోయి హస్తం గుర్తు మాత్రమే వచ్చిందని, అయితే అదే దోపిడీ కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. 6 గ్యారంటీలో 1 గ్యారంటీ కూడా పూర్తి కాలే. గతంలో సిఎంఎన్ సన్స్ ఉంటుండే, ఈ సిఎంఎన్ సన్స్ పోయిందే, ఇప్పుడు సిఎంఎన్ బ్రదర్స్ వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం. దేశ ద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారత ప్రభుత్వం నక్సలైట్లు ముక్త భారత్ తీసుకురావాలి, కానీ తెలంగాణలో ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ ని పోషిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఒక ప్రభుత్వము లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ మహాధర్నాపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టని అసమర్థ స్థితిలో ఉన్న కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మహాధర్నా నిర్వహించారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ అనిపించుకుని ప్రజల ముందు గర్వంగా నిలబడిందన్నారు. అందుకు జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోలేదు.
పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ, ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్తుందని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారన్న లోకేష్ ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నామని అన్నారు. అమెరికా డాలస్లోని కట్టిస్కల్ వెస్ట్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. గతంలో చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు తమకు ప్రవాసాంధ్రులు మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు ఎంతటి విధ్వంస పాలన జరిగిందో అందరికీ తెలుసన్న లోకేష్ చంద్రబాబు, పవన్ ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేసిన వారిని ప్రజలే ఫుట్బాల్ ఆడారని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉంటే ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందని లోకేష్ వివరించారు. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్ దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు గనక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151-11 అయింది. అది గుర్తు పెట్టుకోవాలి. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ, ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. 13 ఏళ్లు ఆపైన కాలం దాటిన వాహనాలకు పెంచిన టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను వెంటనే తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ఫీజులను తగ్గించాలనే డిమాండ్తో ఈ నెల 9 అర్ధరాత్రి నుంచి వాహనాలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం నిర్ణయించింది. 13 నుంచి 20 ఏళ్లు దాటిన వాహనాలపై ఫీజులు గణనీయంగా పెంచడం వల్ల లారీ యజమానులకు పెను భారంగా మారిందని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్రావు చెప్పారు. 20 ఏళ్లు దాటిన వాహనాల యజమాని ఇప్పటి వరకు 1300 ఫీజు చెల్లిస్తుండగా ఇకపై 33,000 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఫీజులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను నిలిపివేసే అధికారం రాష్ట్రానికి ఉందని తెలిపారు. కాబట్టి ఫీజులు తగ్గించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇది ఇట్లా ఈ పాత బళ్ళ మీద అదనపు భారం వేయటం అది మంచిది కాదు. అది దాన్ని రోల్ బ్యాక్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో అట్లాగే చేయమని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది కానీ ఒకవేళ జరగకపోతే రేపు 9వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ గూడ్స్ షెడ్ వెహికల్స్ కానీ లేకపోతే ఈ షిప్ యార్డ్లో తిరిగే వాహనాలు అవన్నీ కూడా మొత్తం సుమారుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 చిల్లర ఉంటాయి. అవన్నీ కూడా వాటి కార్యకలాపాలు అవన్నీ కూడా నిలిపేస్తారు. వరుసగా 6వ రోజు ఇండిగో సంస్థ వందలాది విమానాలను రద్దు చేసింది. నేడు 650 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఈ నెల 10 నాటికి సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో నేడు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. విమానాశ్రయానికి వచ్చిన తర్వాతే రద్దు అని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ రోజూ నడిపే 2,300 విమానాల్లో నేడు 1,650 సర్వీసులను తిప్పినట్లు ఆ సంస్థ ప్రకటించింది. 650 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. బెంగళూరులో 150, ముంబైలో 112, ఢిల్లీలో 109, హైదరాబాద్లో 115 విమానాలు రద్దయ్యాయి. కోల్కతా 76, విశాఖ 10, తమిళనాడు తిరుచిలో 11 విమానాలు నిలిచిపోయాయి. ఈ నెల 10వ తేదీ నాటికి తమ విమాన సర్వీసుల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. విమానాల షెడ్యూల్ పునరుద్ధరణతో పాటు కస్టమర్ సపోర్టు వ్యవస్థను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష బుకింగ్స్ కు సంబంధించి రీఫండ్, లగేజీ ప్రక్రియ వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. తమ వెబ్సైట్లో విమాన సర్వీసుల స్టేటస్ ను చూసుకుని విమానాశ్రయాలకు రావాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నోటీసులు జారీ చేసిన వేళ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇండిగో మాతృ సంస్థ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ CMGని ఏర్పాటు చేసింది. రోజువారీ పరిస్థితిని ఈ గ్రూప్ నిరంతరం పర్యవేక్షిస్తుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో ఇవాళ కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 54 విమానాలు వెళ్లాల్సిన 61 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంక్షోభం దృష్ట్యా స్పేస్ జెట్ 100 అదనపు విమానాలను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. చెన్నై, బెంగళూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. మేము ఇండియాకి 1 మంత్ బ్యాక్ వచ్చాము మా సిస్టర్ మ్యారేజ్కి. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చి ఇండిగో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళు క్యాన్సల్డ్ అని చెప్పినారు. రేపు వర్కింగ్ డే నేను న్యూజిలాండ్లో. మండేకి మేము రిటర్న్ టు జాబ్ వర్క్ చేయాలి. బట్ ఇక్కడ ఏం అప్డేట్స్ ఇవ్వలేరు. మేము అక్కడ కూడా ఎవరికి అప్డేట్ ఇవ్వలేకపోతున్నాము. I think we'll have to stay one more night here, but we don't have bookings for tonight since it's a one-day plan. And morning only they informed us that the flight is cancelled. There was no prior information. Now we're showing up at the airport to see what we can do. క్రమంగా మనం గాడిన పడుతున్నామంటూ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తమ సంస్థ ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలో చెప్పినట్లు తెలిసింది. ఆదివారం ఆన్ టైం పర్ఫార్మెన్స్ విషయంలో 75% వృద్ధి సాధించగలమని అన్నట్లు సమాచారం. విమానాల రద్దు ముందే చెబుతున్నామని, అందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండదని అన్నట్లు తెలిసింది. రద్దు చేసిన విమాన సేవలకు గాను ఇండిగో సంస్థ ఇప్పటి వరకు 610 కోట్ల రూపాయలను వినియోగదారుల ఖాతాల్లో తిరిగి జమ చేసింది. డిసెంబర్ 3 నుంచి 7 వరకు రద్దయిన సేవలకు కస్టమర్లు చెల్లింపులు జరిపిన ప్లాట్ఫామ్లలోకే ఆటోమేటిక్గా నగదు మొత్తాన్ని రీఫండ్ చేసినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. అన్ని పెండింగ్ రీఫండ్లను డిసెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటలకు ముందే పూర్తి చేయాలన్న డీజీసీఏ ఆదేశాలతో ఇండిగో ఈ చర్యలు తీసుకుంది. ప్రయాణికుల నుంచి వేరు చేసిన 3000 బ్యాగేజీలను వారికి ఇండిగో తిరిగి అందజేసినట్లు కూడా పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన సేవలను రీషెడ్యూల్ చేయడానికి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకూడదని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. కర్మలపై మాత్రమే ఆధారపడి పనిచేయాలి కానీ ఫలితాలపై ఆధారపడకూడదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటక ఉడిపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని ఆయన సందర్శించారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు బృహత్ గీతోత్సవంలో పవన్ పాల్గొన్నారు. తాను పాటించే ధర్మం ఎవరిని ద్వేషించమని చెప్పలేదని పవన్ స్పష్టం చేశారు. ధర్మాన్ని మీరు కాపాడితే అది మిమ్మల్ని కాపాడుతుందని ఆయన వివరించారు. When I say I'm a true Sanatani, when I say I believe in my dharma, that does not mean I'm hating other religions. My dharma never taught me to hate Islam. My dharma never taught me to hate Christianity. My dharma never taught to hate any other religion. That's the reason why we have all the more reasons to stand up and to stand up for your own culture and to stand up for your own dharma. I urge every youth to take a vow today that you will read the Gita to gain the strength to fight adharma in our lives. Protect dharma and dharma will protect you. Dharmo rakshite rakshitah. కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు అందరూ ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 2 రోజుల కిందటే కడప మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నేడు జేసీ నోటిఫికేషన్ ఇచ్చారు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్గా నియమించారు. అయితే మరో 5 నెలల్లో పాలకవర్గం పదవీకాలం గడువు ముగుస్తున్న నేపథ్యంలో నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తీర్మానాలు తప్పనిసరి కాగా మేయర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్పై సురేష్ బాబు హైకోర్టులో శుక్రవారం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ నెల 9న ఆ పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. విజయవాడ కోర్టులో కల్తీ మద్యం కేసు ఫైళ్లను కాకాని మాయం చేయించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో ఓటర్లకు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సరఫరా చేసిన కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో రిమాండ్లో ఉంటూ అప్పు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. కల్తీ లిక్కర్ సరఫరాకు సంబంధించిన 10 కేసులను విజయవాడ కోర్టులో పరిశీలించే సమయానికి పత్రాలు మాయమయ్యాయని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పత్రాలు ఉంటేనే విజయవాడ ప్రత్యేక కోర్టులో కేసుల విచారణ జరుగుతుందన్నారు. కానీ కేసుల విచారణ ముందుకు సాగకుండా కాకాని రామిరెడ్డిల డైరెక్షన్లో పత్రాలను ఎత్తేసినట్టు తెలుస్తోందన్నారు. నేరాలకు పాల్పడి
బుక్ అవ్వడం, కోర్టులో డాక్యుమెంట్లు మాయం చేయడం కాకాని గోవర్ధన్ రెడ్డికి అలవాటుగా మారిందని చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో మరో కేసు నమోదైంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు. చవటపాలెం సొసైటీ చైర్మన్ రాధాకృష్ణమ్మ నాయుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 మంది సర్పంచులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా కామారెడ్డిలో 44, నల్గొండ, నిజామాబాద్లో 38 చొప్పున ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 4,332 పంచాయతీలు, 38,322 వార్డుల్లో ఎన్నికల కోసం ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. 5 గ్రామ పంచాయతీలు, 107 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 7,584 మంది సర్పంచ్, 10,427 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తొలి విడతతో కలిపి 810 మంది సర్పంచులు, 17,635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళలకు బకాయి ఉన్న 60,000 రూపాయలు ముందుగా ఇవ్వాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. చిన్న కోడూరులో రైతులకు రావాల్సి ఉన్న 45 కోట్ల రూపాయలను 2 నెలలుగా ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. రైతు ప్రభుత్వం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల్లో డబ్బులు వేస్తామన్న మంత్రి ఉత్తమ్ మాటలు ఉత్తవేనని ధ్వజమెత్తారు. రైతులకు ధాన్యం బోనస్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? కాలువల కింద బంగారం మూల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? అన్ని అబద్దాలు. ఊకే ఒక్క చీర ఇచ్చి, చీర ఇచ్చినాం, చీరను చూసి ఓటైంది, చీర కట్టుకుని వచ్చి ఓటైందని చిల్లర మాటలు మాను. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, యాసంగి బోనస్ ఇవ్వాలని, ఎగబెట్టిన 2 పంటల రైతు బంధు అందించాలని, మక్క రైతులకు 450 కోట్లు 50 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 9న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా విజయ్ దివస్ సంబరాలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని గుర్తు చేశారు. అందుకే ఆ రోజును విజయం సాధించిన రోజుగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 9న నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం సహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని, పార్టీ కార్యాలయాల వద్ద ప్రధాన కూడళ్లలో గులాబీ బెలూన్లను గాలిలోకి ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దీక్ష, తెలంగాణ పోరాటం నాడు విద్యార్థులు చేసిన త్యాగాలను భవిష్యత్ తరాలకు గుర్తు చేయాలని నేతలను ఆదేశించారు. ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు శ్రీకాకుళం వేదిక కాబోతోంది. సోమవారం కోడి రామ్మూర్తి స్టేడియంలో సాయంత్రం 6 నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. ఆద్యాంతం వినోదభరితంగా సాగే ఈ వేడుక కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రముఖ హాస్య నటుడు ఆలీ హాస్యాన్ని పండించనున్నారు. బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది యాంకర్లుగా వ్యవహరిస్తారు. సినీ నేపథ్య గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, రామ్ మిర్యాల, కల్పన, మాలవిక, సమీరా భరద్వాజ్ తదితరులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. గోవాలోని అర్పురా గ్రామంలోని నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించాల్సి ఉందని చెప్పారు. క్లబ్లో ఉంచిన బాణసంచా పేలడమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఉత్తర గోవాలోని నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. క్లబ్లో ఇరుకైన మార్గాల వల్ల పర్యాటకులు, సిబ్బంది త్వరగా బయట పడలేకపోయారని అధికారులు చెప్పారు. ఆ సమయంలో నైట్ క్లబ్ డ్యాన్స్ ఫ్లోర్పై 100 మంది ఉన్నట్టు తెలిపారు. క్లబ్లో డ్యాన్సర్ నృత్యం చేస్తుండగా పైకప్పుకు మంటలు వ్యాపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్ నిర్వాహకులపై చర్యలకు ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ లోక్సభలో రేపు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ లోక్సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్నారు. లోక్సభ రేపటి అజెండాలో వందే మాతరం గేయంపై చర్చను లిస్టింగ్ చేశారు. అందుకు 10 గంటల సమయం కేటాయించారు. ప్రధాని మోదీ తర్వాత అధికార పక్షం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చర్చలో పాల్గొంటారు. వందే మాతర గేయం ప్రాముఖ్యతపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 1,00,000 మందితో దేశంలోనే అతిపెద్ద సామూహిక గీతా పారాయణం నిర్వహించారు. చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఈ సామూహిక గీతా పారాయణాన్ని సనాతన సంస్కృతి సంసద్ అనే సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు. పరిసర రాష్ట్రాల ప్రజలు, వివిధ మఠాలకు చెందిన సాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో మైదానం జనసంద్రాన్ని తలపించింది. అందరూ కలిసి ముక్తకంఠంతో భగవద్గీతలోని శ్లోకాలు పఠించారు. బెంగాల్ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసేందుకు, పవిత్ర గ్రంథాల ద్వారా సామాజిక సామరస్యం ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్లోని రాజ్కోట్లో భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం నిర్వహించిన గగనతల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్, భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు హాజరయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ల సాహసోపేతమైన విన్యాసాలు అబ్బురపరిచాయి. సమన్వయంతో అతి దగ్గరగా జట్లు దూసుకెళ్తూ ఆకాశంలో రింగులు తిరిగాయి. విమానాలు త్రివర్ణ పొగలు వదిలినప్పుడు ఆ ప్రాంతమంతా నినాదాలతో మార్మోగిపోయింది. ఈ ప్రదర్శనలో ఆకాశగంగా స్కై డైవింగ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందానా వివాహం రద్దయింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో నవంబర్ 23న జరగాల్సిన పెళ్లి పలు కారణాలతో వాయిదా పడింది. దీనిపై పలు ఊహాగానాలు ప్రచారమవుతుండగా ఆమె స్పష్టతనిచ్చారు. ఈ సమయంలో తాను మాట్లాడడం చాలా ముఖ్యమన్న మందానా తన వివాహం రద్దయిందని వెల్లడించారు. 2 కుటుంబాల గోప్యతను గౌరవించి ఈ విషయాన్ని ఇక్కడితో ముగుస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతానని మందానా తెలిపారు. భారత్ తరపున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తానన్న ఆమె తనకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపింది. వివాహం రద్దుపై పలాష్ ముచల్ సైతం స్పందించారు. తన వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆధారాలేని వదంతులను సులభంగా నమ్మేస్తున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని, ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తమ లీగల్ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పలాష్ హెచ్చరించారు.